హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి టేస్టీ హరా బరా కబాబ్ రెసిపీ. ఇది చాలా ఫేమస్, రెస్టారెంట్లో దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్, ఇంకా 250 300లోన ఒక 4-5 పీసులు ఇస్తాడంటే అందులోన అందరూ షేర్ చేసుకుని తినాలి. ఇంట్లోన చేయగలం అంత రుచి మీద అంత సింపుల్గా మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఇది హరీ చట్నీ నా స్పెషల్, చాలా బాగుంటుంది. మీరు కానీ కమెంట్ చేస్తే ఈ హరీ చట్నీ కూడా రెసిపీ నేను తప్పకుండా షేర్ చేస్తాను. అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మటరు, అన్ని రకాల చాలా కూరగాయలు చాలా చౌకగా దొరుకుతున్నాయి. అప్పుడు చేసుకోవచ్చు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని, ఇది కడాయి బాండి ఏదైనా పెట్టేసుకొని దానిలో సగంకి నీరు వేసుకోండి. నీరు వేసుకున్న తర్వాత ఇదండి పాలకూర, చక్కగా దీనికి కట్ చేసి, దీనికి 2 కట్టలు అండి ఇవి ఇలాగా వేసుకుంటున్నాను, చక్కగా క్లీన్ చేసి. ఇలాగా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక కట్ట కూడా వేసుకొని చేసుకోవచ్చు, తక్కువ మంది ఉంటాయి. దాని తర్వాత ఇది గ్రీన్ పీస్ అంటే దీన్ని వేసుకుంటాను ఒకప్పుడు. దీనికి ఇలాగా చక్కగా బాయిల్ అవనివ్వాలండి, మటర్ ఉడికిందాక చక్కగా మటర్ ఉడికిపోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 6 నిమిషాల తర్వాత చూద్దాం. హరాబరా మటర్ అంటే చాలా బాగా మా దగ్గర దొరుకుతుంది, చాలా ఇష్టం మీద తింటారండి. స్నాక్స్ మళ్ళీ పార్టీస్లోని ఇంకా చాలా బాగా సర్వ్ చేస్తారు. దీన్ని ఒక 6 నిమిషాల తర్వాత ఇలా తీసి కొంచెం కలిపేసి నేను చూస్తాను మటర్ ఉడికిందా లేదా అని. ఎంతసేపు పట్టదండి, మటర్ ఉడికిపోతుంది. పాలకూర అంటే అలాగే ఉడికిపోద్ది, ఆవిరి తగలగానే. చాలా వేడిగా ఉంది, నొక్కి చూస్తున్నాను, ఉడికిపోయింది. కానీ మీకు కానీ మాత్రం వాళ్ళకి అనిపిస్తే, కొంచెం టైట్ లాగా అనిపిస్తే ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకోండి. దీన్ని చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఇలా వార్చేసి చల్లారబెట్టేసి మనము యూస్ చేసుకుందాం. చక్కగా నీళ్ళు వార్చిస్తాను. దాని తర్వాత ఒక ప్లేట్లోనే ఇలా సర్ది పెట్టుకోగానే కూల్ డౌన్ అయిపోయింది, ఎక్దమ్ చల్లగా అయిపోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ బాండి తీసుకొని దానిలోనికి ఈ పాలకు మటర్, ఉడకబెట్టిన మటర్ ఉంది కదా, అది వేసుకొని, దాని తర్వాత అల్లం అండి, 1/2 ఇంచు అల్లము చక్కగా దానికి క్లీన్ చేసుకుని ముక్కలు చేసి వేసుకున్నాను. మీరు తగినంత కారం అండి, మిరపకాయలు ఒక 5 వేస్తున్నాను. మీరు కానీ తక్కువ తిన్నట్టు కూడా తక్కువ వేసుకోండి. వేసుకొని దీనికి నీరు వేయకుండా పేస్ట్ చేసుకోండి. అలా చేసేటికి నీరు ఏమైనా అవసరం లేదు, పాలకూరలను ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి, దాన్ని బట్టి చక్కగా దీనికి పేస్ట్ అయిపోద్ది. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద కతాలి అయినా బాండి అయినా తీసుకోండి. దానిలోనికి ఇది 1 కప్పు పన్నీర్ అండి తీసుకున్నాను, తురిమిసి 1 కప్పు పన్నీరు వేస్తాం. పన్నీర్ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది, తప్పకుండా వేయండి, స్కిప్ చేయకుండా. దాని తర్వాత కొంచెం పొడి మసాలాలు వేసుకుంటాను నేను, కొంచెం తగినంత ఉప్పు. దాని తర్వాత దీనిలోకి 1/2 చెంచాడు గరం మసాలా, మళ్ళీను 1/2 చెంచాడు పసుపు. దాని తర్వాత కారం అండి కొంచెం వేసుకుంటున్నాను, మనం వేసుకున్నాను కానీ మిరపకాయలు కొంచెం జస్ట్ వేసుకున్నాను, ఒక 2-3 చిటికలు అనుకుంటా. దాని తర్వాత దీనికి బైండింగ్ గురించి నేను బేసన్ యూస్ చేస్తానంటే శనగపిండి వేస్ట్ చేస్తున్నాను, సగం వేస్తాను. ఎక్కువ పూర్తిగా వేసిస్తే మన శనగపిండి టేస్టే వస్తుంది. కొంచెం దానికి బైండింగ్ వచ్చినట్టుగా, ముద్ద మన చేతికి వచ్చినట్టుగా వేసుకోండి. మీరు కావాలంటే దీనిలో అరరోటి కూడా వేసుకోవచ్చు, కానీ నేను బేసన్ వేస్తున్నాను. ఇలాగ వేసి దీనికి ఇలాగ కలిపేసుకోండి. కలిపేసింది. ఒక వస్తువు మర్చిపోయానండి, వేయాలి, చూపిస్తాను ఎటు వస్తువు మర్చిపోయినానని. దీనిలోకి చెప్తా ఆలుగడ్డలు అండి ఉడకబెట్టేసి, దీనికి బాగా ఆలుగడ్డలకి పొటాటోకి ఉడకబెట్టి తొక్క తీసి దీనికి ఇలాగ తురిమిసి వేసుకోవాలి. పనీర్ ఇంక ఇలాగే తురిమిసి వేసుకోండి.
ఒకప్పుడు చెప్పాను కదా ఇలాగ ఆలుగడ్డలు మర్చిపోయినాను వేయడము. దీన్ని ఒక 2 ఆలుగడ్డలు ఇలాగ తురిమిసి వేసుకోండి. వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా చక్కగా తురిమిసి వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇది హరాబరా కబాబ్ అంటారా, దీనికి డ్రై ఫ్రూట్స్తో చేస్తారు, అన్ని కూరగాయలతోటి ఇంకా చేస్తారు, వేరే వేరే రకం చేస్తారండి. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు తిన్నారో లేదో నాకు కమెంట్స్ చేసి చెప్పగలరు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తోటి ఇంకా దీనిలో కిష్మిష్ బాదాం ఇలాంటప్పుడు ఇంకా వేసేసి కలిపేసి పెట్టి చేస్తారు, చాలా బాగుంటుందండి. కొంచెము బైండింగ్ తక్కువ అనిపిస్తుంది, మళ్ళీ వేసుకుంటున్నాను నేను కొంచెం 2-3 చెంచాలు శనగపిండి వేస్తే చక్కగా బైండింగ్ వస్తుంది. ఎందుకంటే పాలకు ఇవన్నీ కొంచెం జిగురులాగా ఉంటాయి కదా, మనకి కొంచెం ముద్ద పట్టి దీనికి కబాబ్లా చేయడానికి అనుకూలంగా ఉండాలి. అంతా మీరు వేసుకోండి. ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలాగ పక్కకు పెట్టేసుకోండి. దాని తర్వాత చేతిలోన ఆయిల్ అప్లై చేసుకోండి. 2 చేతుల్లోన ఆయిల్ అప్లై చేసుకొని దీనికి బాగా చక్కగా రుద్దుకొని చేతుల్లోనికి ఒక ముద్ద ఇలా తీసుకొని మీ ఇష్టం అండి. షేపు అంటే గోలే ఉంటుంది, మీరు కావాలంటే వేరే షేపింగ్ చేసుకోవచ్చు. కానీ ఇలాగ ఒక ముద్ద తీసుకొని దీని సైజ్ ఇంకా మీ ఇష్టము. కొంచెం పెద్దది మీడియం సైజ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చిన్నది చేయొచ్చు, ఇంకా కొంచెం పెద్దది చేయొచ్చు. ఇలా చేసి దీనిపైన ఒక కేష్ అన్నట్టు ఇలాగ అతికించిస్తే చాలా అందంగా రుచిగా ఇంకా బాగుంటుంది తినడానికి. ఇంకా క్యాష్ ఇలాగని సేమ్ నేను చేసిన ప్రొసీజర్లోనూ హోటల్లో ఎలా చేస్తారు అలాగే చేస్తున్నాను నేను. ఇంకా మిక్స్ కూరగాయలతోటి డ్రై ఫ్రూట్స్ తోటి ఎలా చేయాలని నేర్చుకోవాలని ఉంటే తప్పకుండా కమెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇలాగే ఒత్తుకొని సున్నితంగా ఇలాగ మనం పెట్టేసుకుంటే చక్కగా బైండింగ్ వచ్చేస్తుంది. చేతికి ఏమంటుందో అప్పటికైనా కొంచెం ఆయిల్ రాసుకుంటే మనం చక్కగా ముద్దకి బాగొస్తుంది. ఇలాగే అన్నీ హరాబరా కబాబ్లు చేసేసుకోండి. వెళ్దామా మనం పొయ్యి దగ్గరికి. గ్యాస్ దగ్గరలోన నేను ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టున్నానండి. చూడండి, ఫ్రైయింగ్ ప్యాన్లోన ఆయిల్ కాయచ్చడానికి పెట్టున్నాను. మీరు కావాలంటే చాలా డీప్ ఫ్రైయింగ్ చేయొచ్చు, నేను ఇలా షెలో ఫ్రై చేస్తున్నాను. మీరు ఇంకా చాలా ఆయిల్ హెల్త్ కాన్షియస్ ఉంటే ఇలాగ ఫ్రైయింగ్ ప్యాన్లోన 2 స్పూన్ల ఆయిల్ బ్రష్ తోటి ఇలాగ తీసి ఇలాగ చేసి దీన్ని వేసి చక్కగా అల్లటి పల్లటి చేసుకుంటూ దీనికి కాల్చుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో పచ్చివి ఏం లేవు కదా, అన్నీ ఉడకబెట్టిను కదా, అలా షెల్లో ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా కానీ కొంచెం ఆయిల్ తగిలితే బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే ఎగ్దమ్ పకోడాల్లాగా డీప్ ఫ్రైయింగ్ చేయొచ్చు. ఎందుకంటే వేసాను కదా, విడిపోదు, చక్కగా వచ్చేస్తాయి. దీనికి వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మనము ముట్టకుండా ఉండాలండి. ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి కదా, ఇరిగిపోతాయి. 5-6 నిమిషాలు చక్కగా దీనికి కాగనివ్వాలి. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా హరాబరా కబాబ్కి రెసిపీ. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఇలా స్నాక్స్గా ఎవరు చుట్టాలు వచ్చినా కిటీ పార్టీకి ఇలా చేసినా వా అనుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఇంకా బిజారు ఇంకేం లేదు, బస్ ఉడకబెట్టి టిక్కిలు చేసి వేపుకోవడమనే. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. నేను అన్నానని కాదు, మీరు ఒకసారి చేసి చూడండి. నచ్చితే మీరు తప్పకుండా మళ్ళీ నాకు కమెంట్స్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది మీతోటి కూడా. ఒక 5-6 నిమిషాల తర్వాత సున్నితంగా చూడండి, చక్కగా దీనికి ఫ్రై అల్లటి పల్లటి అయిపోతాయి. ఏ వంటకోకింది ఏంటి చూడండి ఎలాగా. ఎప్పుడైనా మేము హోటల్స్కి వెళ్ళినా ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే ఒక 4-5 ఇస్తాడండి. అందులో ఇంతమంది ఉంటామా, ఒక్కొక్కటి ఇంకా రాదు. మళ్ళీ వేరేసారి మనం ఆర్డర్ చేసుకో అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకా ఐటమ్స్లో ఆర్డర్ చేస్తాం కదా, డిన్నర్ అయినా లంచ్ గురించి అయినా రోటీ మళ్ళీ ఏంటి ఆర్డర్ చేస్తామని అలా ఊరుకుంటాం. అలా మనసు పెట్టుకుంటాం. అందుగురించి ఇలాంటి చక్క చేసుకున్నాం అనుకో ఇంట్లోన మనం ఎంత కావాలంటే అన్ని తినొచ్చు. మళ్ళీ దీనికి టిక్కీలు చేసేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకునేవి 2 రోజులు ఉంటాయండి ఫ్రిడ్జ్లోనే. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మైక్రోవేవ్ అయినా లేకపోతే తవాలైనా వేడి చేసుకొని తినొచ్చు. 2 రోజులు మాత్రం ఉంటాయి తప్పకుండా, ఏం అవ్వకుండా. స్టోర్ ఉండవు అంటే మనం ఇలాగ టిక్కీలు చేస్తాం కదా, ఇలాగా ఉంటాయి. 2 చల్లారి పెట్టేసి ఏదైనా హైటెట్ కంటైనర్లు పెడితే ఫ్రిడ్జ్లో 2 రోజులు ఉంటాయి.
ఇప్పుడు మీరు కావాలంటే టీ తోటి చక్కగా ఫ్రైయింగ్ ప్యాన్ మీద, ఇంకా మైక్రోవేవ్ అంటే మనకి ఏం బాధ లేదు. ఇలాగ దానిలో పెట్టేసి ఒక 30 సెకండ్లు ఇలా తిప్పిస్తామంటే చక్కగా వేడైపోద్ది. చూడండి, అంతేనండి, చక్కగా వేడి వేడి హరాబరా కబాబ్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని టర్న్ చేసిన తర్వాత చక్కగా నేను ప్లేట్లో తీసిస్తాను. మా ఇంట్లో అనేది చేస్తున్న అరోమా ఖుషబు వచ్చేస్తుంది, ఏది ఇచ్చి 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 అంటున్నారు. మా హస్బెండ్కి ఇక్కడ బయటకు వెళ్తున్నారంట, తొందర నా ప్లేట్లు వేసి ఇచ్చి తర్వాత నేను మళ్ళీ వచ్చి తింటాను. ఉండండి అనుకుని 2 తీసి ఇచ్చాను అతనికి ముందు. దాని తర్వాత ఇది పడిపోతుంది, ఇంకా అతను గాబరు పెట్టేస్తున్నారు. 2 పీసులు ఇలాగా అతనికి చేసి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మా గురించి అంత పూర్తి ఫ్యామిలీ గురించి చేశానండి. చాలా మెచ్చుకొని తిన్నారు అందరూ. చాలా బాగున్నాయని మా హస్బెండ్కి ఇది ఇచ్చేస్తున్నాను ఉందండి అని. ఈవినింగ్ ఇలా కూర్చొని మనం ఏదైనా ఇలా చేసి పెట్టేసామంటే ఇంటి వాళ్ళు ఇంకా ఆనందం ఇస్తారు. మళ్ళీ బయటవి ఇంకా కావాలనిపించదు. మళ్ళీ మన చేతితో చేస్తే ఆహా అమృతంలాగానే ఉంటుంది. వాళ్ళకి ఇంకా మనకి అనిపిస్తుంది వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అని. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ హరా బరా కబాబ్ రెసిపీ. నచ్చిందా మీకు? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సంగీస్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ లైకింగ్ కొట్టండి. మళ్ళీ నా ఛానల్లో మీరు ఏమి చూడాలనుకుంటున్నారో తప్పకుండా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పగలరు. నేను పూర్తి కోషిష్ చేస్తాను, తప్పకుండా నీకు చేసి పెట్టి చూపిస్తాను మీకు. నేను అంత టేస్టీగా ఉంటుందండి. కూరగాయలతో చేస్తారు, డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. కూరగాయలు అంటే దీనిలో షిమ్లా మిర్చు, క్యాబేజు, క్యారెట్ అన్నీ వేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.